ఈరోజు మనం జావా స్క్రిప్ట్‌లో ఒక చిన్నది కానీ చాలా ట్రిక్కీ కాన్సెప్ట్ అనమాట అది. పోస్ట్ ఇంక్రిమెంట్ వర్సెస్ ప్రీ ఇంక్రిమెంట్ అని చెప్పేసి మనకి ఉంటది జావా స్క్రిప్ట్‌లో. చాలా చాలా ఇంపార్టెంట్ ట్రిక్కీ క్వెషన్ ఇది. దీన్ని చూసినట్టయితే ఇక్కడ మనకి ఫస్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్ చూద్దాము. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ 5 అని చెప్పేసి ఇచ్చాము. ఇక్కడ కన్సోల్ లాక్ చేస్తే ఏమని పోస్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. పోస్ట్ అంటే ఏ ప్లస్ ప్లస్ ఏ తర్వాత అనమాట. తర్వాత ఇంక్రిమెంట్ చేయమని చెప్పడం అనమాట. దీన్ని చూసినట్టయితే మనకి ప్రీ ఇంక్రిమెంట్‌లో మనం అంటే ఏ కంటే ముందే మనము ఇంక్రిమెంట్ చేస్తామనమాట. దీన్ని రన్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది ఆన్సర్ ఇక్కడ కన్సోల్ రిటర్న్ అనేది 5 అని 7 వచ్చింది. ఫస్ట్‌ది 5 వచ్చింది. ఇక్కడ సెకండ్‌ది ప్రీ ఇంక్రిమెంట్ అనేది 7 వచ్చింది. ఎందుకు అలా వచ్చింది? దీని వెనక లాజిక్ ఏముందని చూసినట్టయితే మనకి ఫస్ట్ చూసినట్టయితే మొదట మన దగ్గర లెట్ ఏ ఈజ్ ఈక్వల్ 5 డిక్లేర్ చేశాం కాబట్టి ఏలో మొదట 5 ఉంటుంది. తర్వాత కన్సోల్ లాగ్ ఏ ప్లస్ ప్లస్ అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ చేశాం. ఇక్కడ ఏమవుతుంది ఏ ప్లస్ ప్లస్ అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ముందుగా ఏ విలువను ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత ఏను +1 చేస్తుందనమాట. అంటే ఫస్ట్ ఏని ప్రింట్ చేసేస్తుందనమాట. పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఫస్ట్ ప్రింట్ చేసిన తర్వాత ఏని ఏ ప్లస్ ప్లస్ చేస్తుంది. అంటే ఏ ప్లస్ 1ని అంటే 5+1 చేస్తుందనమాట. మనకు ప్రింట్ అయ్యేది మాత్రం 5 అనమాట. అందుకనే ఇక్కడ 5 అనేది ప్రింట్ అయింది. సెకండ్ వన్ ప్రీ ఇంక్రిమెంట్ ప్లస్ ఏ. ఇది ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్‌లే అంటే ప్రీ ఇంక్రిమెంట్ అంటే ముందుగా ఈ విలువను 1కి పెంచుతుంది. ఫస్ట్ ఏం చేస్తుంది 1కి ఇంక్రిమెంట్ చేస్తుంది ఫస్ట్. తర్వాత ఏంటంటే దాన్ని ప్రింట్ చేస్తుంది. అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఎంత ఉంది విలువ 6 ఉంది పైన. ఫస్ట్ ఏ 5 ప్రింట్ చేసింది ఫస్ట్ కన్సోల్‌లో 5 ప్రింట్ చేసింది. దాని తర్వాత ఏమైంది 5++ చేసింది. అంటే 1 ప్లస్ చేసింది అంటే 6 ఉంది. ఇక్కడ మనకి ప్రీ ఇంక్రిమెంట్‌లో 6 ఉంది కాబట్టి ఇక్కడ 6+1 చేస్తుంది ఫస్టే. చేసినప్పుడు ఏమవుతుంది 7 అవుతుంది. 7 అయిన తర్వాత ఏమవుతుంది ప్రింట్ అవుతుందనమాట. ఇలాగ మనకి ఏమవుతుంది పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే మనకి ప్రింట్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ చేస్తుంది. ప్రీ ఇంక్రిమెంట్ అంటే మనకి ఫస్ట్ ఇంక్రిమెంట్ చేసి తర్వాత అది ప్రింట్ చేస్తుంది. ఇలాగ మనకి పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్ అని చెప్పేసి ఈ 2 డిఫరెన్సెస్ అనేవి మనకి కంపల్సరీగా తెలుసుకోవాలి మనం జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్‌లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్ కూడా మనకి జావా స్క్రిప్ట్‌లో అనమాట.